నా పుస్తకంలో రాసుకున్న రియల్ సినిమా ఏంటో చెబుతా వినండి. నీ స్థూల శరీరము, నీ ప్రపంచము, సినిమా నీ మెలకువ స్థితిలో మనోకాంతి తెరపై ఆడును. నీ స్థూల శరీరము నిద్రావస్థలో ఉన్నప్పుడు నీ సూక్ష్మ శరీరము, నీ ప్రపంచము, సినిమా మనోకాంతి తెరపై ఆడును. అదే నిద్రలో నీవు కన్నా స్వప్నము. అనగా నీ బొమ్మ నీ కథతో తెరపై ఆడును. కానీ గాఢ నిద్రలో నీ స్థూల సూక్ష్మ శరీరాలు విశ్రాంతిలో ఉండును గనుక సినిమా ప్రాజెక్టు కాదు. హీరో లేడు కదా. గాఢ నిద్రలో నీ స్థూల సూక్ష్మ శరీరము లేదు, నీ స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు. అనగా నీవు లేవు, నీ ప్రపంచము లేదు, మనస్సు లేదు. అంత శూన్యము, నిశ్శబ్దము, ప్రశాంతము. అదే నిజమైన సహజ చైతన్యము. శాశ్వత నిద్రలో నీ స్థూల శరీరం ఉన్నప్పుడు, అంటే నీ ఈ భౌతిక స్థూల శరీరము మరణించినప్పుడు అని అర్థం. శాశ్వత నిద్రలో నీ స్థూల శరీరం ఉన్నప్పుడు నీ సూక్ష్మ శరీరమే సినిమా కథలో హీరోగా ప్లే చేయును. కాంతి తెరపై, మనోకాంతి తెరపై. గనుక అర్థము కావాల్సిన విషయం ఏమనగా, వర్తమాన క్షణం దృష్ట్యా గతమైపోయిన ప్రతి క్షణం నీ స్వప్నమే. ఒకసారి పరిశీలించు. ఆ గతించిన క్షణాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలులో జరిగిపోయిన నీ జీవిత చక్రం, జీవిత చిత్రం స్వప్నంలాగే ఉంటుంది. అది స్వప్నమే. ఒకసారి నీవు పరిశీలించు. ఉంటా.